గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు హెచ్టిఎంఎల్ క్లాస్లో హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని చూద్దాం. అంటే హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ పేజ్, అంటే ఒక వెబ్ పేజ్లో టేబులర్ ఫార్మాట్ డేటాని క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి. అంటే యాజ్ యూ నో, మీకు తెలుసు టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇన్ సమ్ టైమ్స్ డాక్యుమెంటేషన్ అంటే ఒక వెబ్ పేజ్లో ఏదన్నా డేటాని టేబులర్ ఫార్మాట్లో ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ లైక్ దిస్. అంటే నేను అలా ఎందుకు వేసాను అంటే కనుక జనరల్గా మనకి టేబుల్స్ ఇలా ఉంటాయి రోస్ అండ్ కాలమ్స్ కింద. అంటే మీరు ఎప్పుడైనా ఎంఎస్ వర్డ్లో ఫైండ్ అవుట్ చేస్తే టేబుల్ విల్ బీ లైక్ దిస్. బట్ వెబ్ పేజ్లో టేబుల్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే ఇలా ఎంటైర్ బార్డర్స్ కింద ఉండకుండా ఎంటైర్ టేబుల్ అంతా ఒక బార్డర్ ఉండి ఈచ్ సెల్ హ్యాస్ ఇండివిజువల్ బార్డర్. ఇన్ హెచ్టిఎంఎల్ పేజ్ టేబుల్స్ విల్ బీ డిస్ప్లేడ్ లైక్ దిస్. ఇలాంటి టేబుల్స్ని హెచ్టిఎంఎల్లో ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, టుడేస్ టాపిక్ ఈస్ హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో టేబుల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో, ఒక వెబ్ పేజ్లో టేబుల్ క్రియేట్ చేయాలి అంటే కనుక వీ నీడ్ టు యూజ్ సమ్ ట్యాగ్స్. మీకు ఆల్రెడీ తెలుసు హెచ్టిఎంఎల్లో వాట్ ఎవర్ మీరు ఏం చేయాలన్నా దెర్ ఇస్ అ ట్యాగ్. ఆ ట్యాగ్ను ఉపయోగించి చేయాలి. కానీ టేబుల్స్ని క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్లో అన్నిటికన్నా మెయిన్ ట్యాగ్ ఒకటి ఉంది, దట్ ఈస్ టేబుల్ ట్యాగ్. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ టేబుల్. హెచ్టిఎంఎల్లో టేబుల్స్ క్రియేట్ చేయడానికి దేర్ ఈజ్ ఎ ట్యాగ్ కాల్డ్ టేబుల్ ట్యాగ్. ఓకే, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ కంటైన్స్ సమ్ కలెక్షన్ ఆఫ్ రోస్, అంటే ఈచ్ వన్ ఈజ్ ఎ రో. ఓకేనా, ఈ రోని డిఫైన్ చేయడానికి దేర్ ఈజ్ ఎ ట్యాగ్ కాల్డ్ టీఆర్ ట్యాగ్. టీఆర్ ట్యాగ్ అంటే టేబుల్ రోని డిఫైన్ చేయడానికి, టు డిఫైన్ టేబుల్ రో. ప్రతి రోను ఈ ట్యాగ్తో మనం డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టేబుల్ అయితే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రో. ఈచ్ రో డిఫైన్స్ విత్ ఎ ట్యాగ్ కాల్డ్ టీఆర్ ట్యాగ్. ఈ టేబుల్లో దీస్ ఆర్ కాల్డ్ హెడ్డింగ్స్. వాటిని హెడ్డింగ్స్ అంటారు, వీటిని డేటా అంటారు. హెడ్డింగ్స్ అనేది కొంచెం హైలైట్ అయి రావాలి, అంటే దిగ్గా రావాలి. హెడ్డింగ్స్ వచ్చేటప్పటికి టీహెచ్ అనే ట్యాగ్లో ఉంటుంది. డేటా వచ్చేటప్పటికి టీడీ అనే ట్యాగ్లో ఉంటుంది. టీహెచ్ మీన్స్ టేబుల్ హెడ్డింగ్, టీడీ మీన్స్ టేబుల్ డేటా. దీస్ ఆర్ హెడ్డింగ్స్. దిస్ విల్ బీ సమ్ హైలైటెడ్ మేనర్లో వస్తాయి. ఓకేనా, దిస్ ఈజ్ ద డేటా. అంటే దిస్ విల్ బీ హెడ్డింగ్ విల్ బీ హైలైటెడ్, దిస్ ఈజ్ విల్ బీ రెగ్యులర్. ఓకేనా, టీహెచ్ ట్యాగ్నే ఏమంటారు అంటే టు డిఫైన్ టేబుల్ హెడ్డింగ్స్. టీడీ ట్యాగ్ ఈజ్ టు డిఫైన్ టేబుల్ డేటా. టు డిఫైన్ ఏ టేబుల్, ఒక సింపుల్ టేబుల్ డిఫైన్ చేయాలి అంటే కనుక మినిమం ఈ ట్యాగ్స్ అని యూజ్ చేయాలి హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్లో. ఫస్ట్ వన్ టేబుల్ ట్యాగ్. ద ఎంటైర్ టేబుల్ షుడ్ బి టేబుల్ ఓపెన్ ట్యాగ్ అండ్ టేబుల్ క్లోజింగ్ ట్యాగ్. ఈచ్ రో విల్ బి టీఆర్ ఓపెన్ ట్యాగ్ అండ్ టీఆర్ క్లోజింగ్ ట్యాగ్. ఈ టేబుల్లో హెడ్డింగ్స్ మాత్రం టీహెచ్ ట్యాగ్లో ఉండాలి, డేటా అంతా దేంట్లో ఉండాలి అంటే టీడీ ట్యాగ్లో ఉండాలి. దీస్ ఆర్ ద మినిమం ట్యాగ్స్ వీ నీడ్ టు యూస్ ఫర్ ఎ సింపుల్ టేబుల్. హెచ్టిఎంఎల్లో ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మినిమం ఈ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఇవి కాకుండా సమ్ మోర్ ట్యాగ్స్ ఆర్ దేర్. క్యాప్షన్ ట్యాగ్ అని ఒకటి ఉంది. క్యాప్షన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గివ్ ద క్యాప్షన్. క్యాప్షన్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డేటా, స్టూడెంట్స్ మార్క్స్ డేటా అని ఒక క్యాప్షన్ ఇవ్వాలనుకో. స్టూడెంట్స్ మార్క్స్ డేటా అని ఒక టేబుల్ పైన ఇలా క్యాప్షన్ రావాలి అంటే కనుక దేర్ ఈజ్ ఏ ట్యాగ్ కాల్డ్ క్యాప్షన్ ట్యాగ్. అంటే మనం టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత దాని ట్యాగ్ క్యాప్షన్ ట్యాగ్ ఇస్తే కనుక టేబుల్ హెడ్డింగ్లా వస్తుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ టేబుల్ క్యాప్షన్. టేబుల్కి ఒక క్యాప్షన్ లాంటిది, ఒక చిన్న క్యాప్షన్లా ఇవ్వచ్చు. మనకి టెక్స్ట్ బుక్స్లో ఏదైనా డయాగ్రామ్ ఉంటే దాని పైన కానీ కింద కానీ ఒక చిన్న పేరు రిలేటెడ్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది, దాన్నే క్యాప్షన్ అంటారు. అలాంటి క్యాప్షన్ మీరు పైన ఇవ్వాలి అంటే అట్రిబ్యూట్ అలైన్ బాటమ్ టాప్ అంటాం, కింద ఇవ్వాలి అంటే అలైన్ బాటమ్ అంటాం. టు డిఫైన్ ఎ టేబుల్, ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్లో టేబుల్ ట్యాగ్, మెయిన్ ట్యాగ్, దాంట్లో టీఆర్ టీహెచ్ టీడీ అనే ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు గివ్ క్యాప్షన్ యూ కెన్ యూజ్ దిస్ ట్యాగ్. మీకు ఒకవేళ మీకు క్యాప్షన్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక ఈ ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ క్యాప్షన్ వద్దు అనుకుంటే కనుక. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్. క్లియర్. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఉపయోగించి ఒక టేబుల్, అలాంటి టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనం ఒక టేబుల్ అనేటప్పటికీ ఇలా ఉంటుంది. కానీ ఇన్ ఏ వెబ్ పేజ్ టేబుల్స్ విల్ బీ డిస్ప్లే లైక్ దిస్. అంటే ఇలాగ ఉండవు, అలా ఉంటాయి. అంటే ప్రతి సెల్కి ఒక బాక్స్ కింద బార్డర్ వచ్చి ఎంటైర్ టేబుల్కి ఒక బార్డర్ వస్తుంది. కానీ జనరల్గా ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ ఈ విధంగా ఉంటాయి. హెచ్టిఎంఎల్లో టేబుల్స్ ఆ విధంగా ఉండటం వల్ల దానికి రిలేటెడ్ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ సెల్స్ మధ్యలో గ్యాప్ పెంచడం, తగ్గించడం, ఇవన్నీ మనం చేయొచ్చు. చూద్దాం ఒకసారి. క్లియర్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే, ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే వీ నీడ్ టు యూస్ ఆల్ దీస్ ట్యాగ్స్.
ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడానికి ముందు, సపోజ్ ఇలాంటి టేబుల్ ఒకటి క్రియేట్ చేయడానికి ముందు ఈ టేబుల్ ట్యాగ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే ఈ టేబుల్ బార్డర్ థిక్నెస్ పెంచుకోవడం కానీ, ఆ బార్డర్ కలర్ చేంజ్ చేయడం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం కానీ, ఈ సెల్కి మధ్యలో ఉన్న స్పేస్ని పెంచుకోవడం కానీ టేబుల్లో, లేకపోతే సెల్ సైజు పెంచడం కానీ, సెల్ అంటే ఈ బాక్స్ని సెల్స్ అంటారు, ఆ బాక్స్ సైజులు పెంచడం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి ఈ టేబుల్ ట్యాగ్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ అబౌట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ డిస్కస్ చేసి విల్ క్రియేట్ ఏ టేబుల్ ఇన్ HTML పేజ్. క్లియర్? I am discussing about table tag attributes. టేబుల్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ ఆల్రెడీ చెప్పాను. అట్రిబ్యూట్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఫాంట్ అనే ట్యాగ్ ఉంది. ఫాంట్ అనే ట్యాగ్కి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి సైజ్, 2 కలర్. వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. ప్రతి అట్రిబ్యూట్కి మనం ఏదో ఒక వాల్యూ ఇస్తాం. ఐ డిస్కస్డ్ అబౌట్ దట్. అంటే వాటిలన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలా టేబుల్ ట్యాగ్ కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. టేబుల్ ట్యాగ్ అట్రిబ్యూట్స్లో ఫస్ట్ వన్, అంటే ఎక్కువగా మనం మెయిన్ కంపల్సరీగా ఉపయోగించాల్సిన ఒక అట్రిబ్యూట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ బోర్డర్ అట్రిబ్యూట్. ఈ బార్డర్ అట్రిబ్యూట్ మీరు యూజ్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ బార్డర్ విల్ బి 0. 0 అంటే అర్థం దాని థిక్నెస్ 0. అంటే బార్డర్ థిక్నెస్ 0 ఉంది అంటే కనుక వీ వోంట్ గెట్ ఎనీ బార్డర్. ఇప్పుడు ఈ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ టేబుల్ ట్యాగ్లో ఈ అట్రిబ్యూట్ ఇవ్వలేదు అనుకోండి, ఈ టేబుల్ క్రియేట్ అవుద్ది, ఈ వాల్యూలు ప్రింట్ అవుతాయి, కానీ చుట్టూ ఆ లైన్స్ అంటే బార్డర్స్ ప్రింట్ అవ్వవు. ఈ బార్డర్ని ఎలా చెప్పాలి అంటే కనుక పిక్సెల్, అంటే కంప్యూటర్లో ఒక డాట్ని పిక్సెల్ అంటారు. సపోజ్ మీరు బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు అనుకోండి, 5 డాట్స్ కలిస్తే ఎంత థిక్నెస్ వస్తుంది? అంత థిక్నెస్ వస్తుంది. ఇంకా ఎక్కువ థిక్నెస్ కావాలంటే బార్డర్ 15 అండి, ఇంకా ఎక్కువ థిక్నెస్ కావాలంటే బార్డర్ 25 అండి, వాట్ ఎవర్. అంటే మీరు ఈ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మీరు ఇస్తే కనుక దానికి తగ్గట్టుగా బార్డర్ థిక్నెస్ విల్ బి డిఫైన్డ్. ఫస్ట్ అట్రిబ్యూట్ ఈజ్ టు డిఫైన్ టేబుల్ బోర్డర్. టేబుల్ బోర్డర్ అది కూడా దేంట్లో? ఇన్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. అంటే ఒక పిక్సెల్ అంటే బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక పిక్సెల్ థిక్నెస్తో వస్తుంది. 2 అంటే 2 పిక్సెల్స్ థిక్నెస్తో వస్తుంది. అలా మీరు ఎంత నెంబర్ ఇస్తే థిక్నెస్ విల్ బి ఇంక్రీస్డ్. ఫస్ట్ వన్. సెకండ్ అట్రిబ్యూట్ విల్ బి బోర్డర్ కలర్. బోర్డర్ కలర్ బై డిఫాల్ట్ ఏంటి అంటే గ్రే కలర్ వస్తుంది అండి. బోర్డర్ కలర్ అంటే ఈ లైన్ కలర్స్ బై డిఫాల్ట్ గ్రే కలర్ వస్తుంది. సో యూ కెన్ గివ్ యువర్ ఓన్ కలర్. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అన్నారు అనుకోండి, బార్డర్ గ్రీన్ కలర్ వస్తుంది. రెడ్ అంటే రెడ్ కలర్ వస్తుంది. మీకు ఆల్రెడీ కలర్ గురించి మనం డిస్కస్ చేసాం ఫాంట్ ట్యాగ్లో. యూ కెన్ గివ్ ఎనీ కలర్. బోర్డర్ అంటే ఓన్లీ ఈ లైన్ కలర్ మాత్రమే. టు డిఫైన్ టేబుల్ బోర్డర్ కలర్. దిస్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ టేబుల్ బోర్డర్ కలర్. థర్డ్ వన్ బీజీ కలర్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే ఈ టేబుల్ ఎంత ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజ్ ఇలా ఉందనుకోండి, ఆ వెబ్ పేజ్లో మీరు ఈ పోర్షన్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, ఇలా టేబుల్ ఉంది అనుకోండి, మీరు బీజీ కలర్ ఈ ట్యాగ్లో ఇచ్చారంటే ఈ టేబుల్ ఎంత బ్యాక్గ్రౌండ్, అంటే బాడీ ట్యాగ్లో ఇస్తే బాడీ బ్యాక్గ్రౌండ్, టేబుల్ ట్యాగ్లో ఇస్తే ఈ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఆ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఈ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందో అదే ఉంటుంది. లేదు ఈ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉన్నప్పటికీ టేబుల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే కలర్లో కావాలి అంటే టేబుల్ ట్యాగ్లో బీజీ కలర్ అని మీ ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు మీరు. దిస్ ఈజ్ టు డిఫైన్ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్. టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్. క్లియర్? దిస్ ఈజ్ థర్డ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ అట్రిబ్యూట్ విల్ బి width అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ విల్ బి హైట్. ఈ రెండింటికి ఒక దానికి రిలేటెడ్ అట్రిబ్యూట్స్. ఎందుకంటే టేబుల్ సైజ్ పెంచడానికి. సపోజ్ ఒక టేబుల్ మీరు ఇలా క్రియేట్ చేస్తారనుకో, దిస్ ఈజ్ కాల్డ్ విడ్త్, దిస్ ఈజ్ కాల్డ్ హైట్. బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేసిన టేబుల్ ఒక సైజులో వస్తుంది, అంటే బై డిఫాల్ట్ సైజ్తో ఒక సైజులో వస్తుంది. లేదు సార్ నాకు టేబుల్ విడ్త్ పెంచాలి అనుకుంటున్నాను, ఆ టేబుల్ హైట్ పెంచాలి అనుకుంటున్నాను. విడ్త్ అంటే టేబుల్ విడ్త్ పెరుగుతుంది, హైట్ అంటే హైట్ పెరుగుతుంది. పెంచడం అవ్వచ్చు, తగ్గించడం అవ్వచ్చు. ఇది 2 రకాలుగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బాడీ ఉందనుకోండి, ఇప్పుడు విడ్త్ ఇంత వచ్చింది. సపోజ్ నాకు టేబుల్ విడ్త్ అంటే ఇప్పుడు ఈ బాడీ విడ్త్ 100% అనుకోండి, ఈ బాడీ విడ్త్ 100% అనుకోండి. ఇది దీంట్లో టేబుల్కి ఒక 25% అంటే 25% అంటే ఇంత ఉంటుంది అనుకోండి. అంటే మీరు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 25% అన్నారు అనుకోండి. 25% అనగానే ఇంత టేబుల్ వస్తుంది. 50% అంటే ఇంత వస్తుంది. 100% అంటే మొత్తం వస్తుంది. అంటే బాడీ విడ్త్ని బట్టి
విత్ ఈజ్ ఈక్వల్ టు 100% అంటే టేబుల్ బాడీ మొత్తం టేబుల్ వస్తుంది, 50% అంటే సకానికి వస్తుంది, 25 అంటే 25%కి వస్తుంది, 10% అంటే 10%కి వస్తుంది, అంటే అకార్డింగ్ టు ద బాడీ విత్. అలా కాదు, నేను బాడీ విత్ పర్సంటేజ్లో కాదు 50 అని వదిలేసాను, 50% అంటే బాడీ విత్లో 50%. అదే 50 అని వదిలేసాను అనుకోండి, 50 పిక్సెల్స్ అంటే 50 డాట్స్ కలిస్తే ఎంత వస్తుంది అంత, అంటే చాలా చిన్నగా వస్తుంది. అదే 200 అనొచ్చు, 500 అనొచ్చు, అంటే ఒక డాట్ని పిక్సెల్ అంటారు, 50 డాట్స్ కలిస్తే ఎంత థిక్నెస్ వస్తుంది, అంత విడ్త్ వస్తుంది. మీరు రెండు విధాలుగా ఇవ్వచ్చు, బాడీ ఆఫ్ ద విడ్త్ కింద ఇవ్వచ్చు, లేకపోతే యూ కెన్ గివ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కింద ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా పర్లే. బాడీ ఆఫ్ ద అంటే పర్సంటేజ్లో ఇవ్వాలి అంటే కనుక 50% అనివ్వండి, పిక్సెల్స్లో ఇవ్వాలి అంటే 50 అని వదిలేయండి. 50 అంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్, పర్సంటేజ్ ఇస్తే విడ్త్ ఆఫ్ ద బాడీ. ఓకే, దిస్ ఈజ్ టు డిఫైన్ టేబుల్ width. ఓకేనా, దట్ క్యాన్ బీ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ద బాడీ, దట్ క్యాన్ బీ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ద బాడీ ఆర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. అదేవిధంగా టు డిఫైన్ ఇది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఇలా వచ్చింది, ఈ హైట్ వచ్చేటప్పటికి 100% అనుకుంటే కనుక దాంట్లో సగం వరకు టేబుల్ ఉండాలనుకోండి, అప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు 50% అన్నారు అనుకోండి, అంటే టేబుల్ 50% హైట్ వస్తుంది. 100% అంటే టేబుల్ మొత్తం 100% హైట్ వస్తుంది. డిపెండ్స్, మీ అవసరాన్ని బట్టి దాన్ని హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ టేబుల్ హైట్. విత్ మీన్స్ టేబుల్ విత్. ఈ టేబుల్ విత్, దీన్ని విత్ అంటాం, దీన్ని హైట్ అంటాం. ఇట్ డిపెండ్స్ అనమాట. అది మీరు బాడీ పర్సంటేజ్ని బట్టిస్తారా, లేకపోతే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ని బట్టిస్తారా అనేది మీ ఇష్టం. బాడీ పర్సంటేజ్ని బట్టిస్తే పర్సంటేజ్ సింబల్ ఉండాలి ఇలాగా, లేదు పర్సంటేజ్ సింబల్ ఇవ్వలేదు అంటే కనుక దట్ విల్ బీ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. క్లియర్. నెక్స్ట్ వన్, అలైన్. బై డిఫాల్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేయగానే లెఫ్ట్ అలైన్ అవుతుంది, టేబుల్ లెఫ్ట్ బార్డర్ వైపు ఉంటుంది, అంటే లెఫ్ట్ మార్జిన్ వైపు ఉంటుంది. లేదు నాకు రైట్ మార్జిన్ వైపు కావాలనుకో, అలైన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అన్నది. సెంటర్ అంటే అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్. దిస్ ఈజ్ అలైన్. దిస్ ఈజ్ టు డిఫైన్ అలైన్మెంట్ ఆఫ్ ద టేబుల్. మీకు తెలిసింది అలైన్మెంట్. అలైన్మెంట్లో 3 రకాలు ఉంటాయి, లెఫ్ట్, రైట్, సెంటర్. బై డిఫాల్ట్ టేబుల్ విల్ బీ లెఫ్ట్ అలైన్. దాన్ని మీరు రైట్ అలైన్ కింద మార్చుకోవచ్చు, సెంటర్ అలైన్ కింద మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించి దాని పేరు అలైన్ అట్రిబ్యూట్. నెక్స్ట్, సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ ఉంది. సెల్ స్పేసింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకు HTML టేబుల్ వ్యూ ఎలా ఉంటుంది అంటే కనుక మొత్తం టేబుల్ అంతా ఒక బార్డర్ వచ్చి ప్రతి సెల్కి బార్డర్ ఉంటుంది. ఈ ప్రతి సెల్కి మధ్యలో ఉండే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ సెల్కి ఎంత గ్యాప్ ఉంటుందో దీనికి ప్రతి అడ్జసెంట్ సెల్కి మధ్యలో ఈక్వల్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ అనేది నాకు కొంచెం తక్కువ ఉంది, పెంచుకోవాలి లేదంటే తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సెల్కి మధ్యలో ఉండే ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సెల్ స్పేసింగ్. సపోజ్ సెల్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను అనుకోండి, ఈ సెల్కి మధ్యలో 20 పిక్సెల్స్ సైజ్ గ్యాప్ వస్తుంది. లేదు ఇంకా గ్యాప్ ఎక్కువ ఉండాలనుకోండి, 50 అన్నాను అనుకోండి, ఆ సెల్కి గ్యాప్ పెరుగుతుంది. అంటే సెల్కి గ్యాప్ 20 అంటే ఎంత ఉందనుకోండి, ఇప్పుడు 50 అనగానే సెల్కి గ్యాప్ ఇంత పెరుగుతుంది. అంటే ప్రతి సెల్కి గ్యాప్ పెరుగుతుంది. ఈ గ్యాప్ సెల్కి మధ్యలో ఉండే ఈ గ్యాప్ని పెంచడానికి ఈ సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ వాడతాం. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కనుక టు డిఫైన్ ద గ్యాప్ బిట్వీన్ టూ అడ్జసెంట్ సెల్స్. రెండు పక్క సెల్స్ మధ్యలో ఉండే గ్యాప్ని పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. దీనివల్ల సెల్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది కానీ సెల్ సైజ్ పెరగడం తగ్గడం అనేది మాత్రం ఉండదు. సెల్ సైజ్ ఎలా ఉందో అంతే ఉంటుంది, బట్ ద గ్యాప్ బిట్వీన్ సెల్ విల్ బి యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అలా కాదు సార్ నాకు సెల్ సైజే పెంచాలనుకుంటున్నాను, సెల్ ఇలా ఉంది, బై డిఫాల్ట్ సెల్ ఒక సైజులో వచ్చింది, ఇప్పుడు ఈ సెల్ సైజ్ నేను పెంచాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా సెల్ సైజ్ అంటే మిడ్ పాయింట్ నుంచి ఈ గ్యాప్ని సెల్ సైజ్ అంటారు. ఈ గ్యాప్ ఒక 10 పిక్సెల్స్ ఉంది, ఇంకా పెంచాను అనుకోండి 15 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ సెల్ సైజు పెంచడానికి ఒక అట్రిబ్యూట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్. సెల్కి మధ్యలో గ్యాప్ అంటే ఆ గ్యాప్ని పెంచడానికి సెల్ స్పేసింగ్ అయితే, సెల్లో ఉన్న అంటే సెల్ మిడ్ పాయింట్కి వాల్కి అంటే సెల్ ఇలా ఉందనుకోండి, ఈ మిడ్ పాయింట్కి గ్యాప్కి మధ్యలో ఉండే ఈ గ్యాప్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా సెల్ సైజ్ పెరుగుద్ది, గ్యాప్ తగ్గించే కొద్దీ ఆటోమేటిక్గా సెల్ సైజ్ తగ్గుద్ది. అంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్
ద సైజ్ ఆఫ్ సెల్. క్లియర్? ఈ బాక్సెస్ని సెల్స్ అంటారు. ఆ సెల్ సైజ్ పెంచడానికి ఇది యూస్ చేస్తాం. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇన్ టేబుల్ ట్యాగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టేబుల్ ట్యాగ్లో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ యూస్ చేయాలని రూల్ ఏం లేదు. దీంట్లో మీరు ఏ అట్రిబ్యూట్ యూస్ చేయకపోయినా టేబుల్ క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. బార్డర్కి బై డిఫాల్ట్ 0 ఉంటుంది. బై డిఫాల్ట్ 0 అంటే నో బార్డర్ రాదు. మీ బార్డర్ రావాలి అంటే బార్డర్ అట్రిబ్యూట్కి మీరు థిక్నెస్ ఇవ్వాలి. 5 అంటే 5 పిక్సెల్స్ థిక్నెస్ వస్తుంది, 10 అంటే 10. అదేవిధంగా బార్డర్ కలర్ మీరు ఏమవుతుంది, బై డిఫాల్ట్ కలర్ గ్రే ఉంటుంది వస్తుంది. లేదు మీరు మార్చుకోవాలంటే బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ గ్రీన్ అనుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ బాడీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వైట్ ఉంటే వైట్, ఏదంటే అది వస్తుంది. లేదు మీరు టేబుల్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే బీజీ కలర్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ హైట్ విడ్త్ ఆటోమేటిక్గా ఒక హైట్ విడ్త్ వస్తుంది. లేదు ఆ హైట్ విడ్త్ నేను పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే దీస్ 2 అట్రిబ్యూట్స్ షుడ్ బి యూస్డ్. అదేవిధంగా బై డిఫాల్ట్ లెఫ్ట్ అలైన్ అవుతుంది. ఈ టేబుల్ వచ్చేటప్పటికి ఏదైనా విండోస్లో బై డిఫాల్ట్ విల్ బి లెఫ్ట్ అలైన్. ఆ అలైన్మెంట్ మనం మార్చుకోవాలంటే అలైన్. ఈ టేబుల్ ఎలా వస్తుందంటే సెల్స్ కింద వస్తుందని చెప్పాను మీకు ఆల్రెడీ. వెబ్ పేజ్లో టేబుల్స్ మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో వెబ్ పేజెస్లో టేబులర్ ఫార్మాట్లో ఉన్న డేటాను చూడండి. టేబులర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే ఒక టేబుల్ ఎంటైర్ బార్డర్ వచ్చి ప్రతిదీ ఒక సెల్ కింద ఉంటుంది. ఆ సెల్కి మధ్యలో ఉండే గ్యాప్ అంతా యూనిఫామ్గా ఉంటుంది. నేను బోర్డు మీద వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ యూనిఫామ్గా ఉంటుంది ఆ టేబుల్ అంతా. ఓకేనా? ఆ మధ్యలో ఆ గ్యాప్ని పెంచడం తగ్గించడం, ఈ సెల్కి మధ్యలో ఉండే గ్యాప్ని పెంచడానికి సెల్ స్పేసింగ్, ఆ సెల్ సైజు పెంచడానికి సెల్ ప్యాడింగ్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ ట్యాగ్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అట్రిబ్యూట్స్ యూస్ చేస్తూ మనం టేబుల్ క్రియేట్ చేయాలి. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ ట్యాగ్. ఓకేనా? ఇప్పుడు మనం అలాంటి ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి ఒక HTML ప్రోగ్రామ్ రాద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, టేబుల్ ట్యాగ్ క్రియేట్ చేయాలంటే మెయిన్ ట్యాగ్ టేబుల్. ఆ టేబుల్ ట్యాగ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ ఇప్పుడు నేను చెప్పాను. ఆ టేబుల్ ట్యాగ్లో మళ్ళీ రోని డిఫైన్ చేయడానికి TR అనే ట్యాగ్ ఉంటుంది. ఆ టేబుల్లో హెడ్డింగ్స్ని డిఫైన్ చేయడానికి TH అని ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ టేబుల్లో డేటాని డిఫైన్ చేయడానికి ఒక ట్యాగ్ ఉంటుంది, దట్ ఈస్ TD. ఆ టేబుల్కి ఒక క్యాప్షన్ లాంటిది, ఇలాంటి క్యాప్షన్ లాంటిది ఇవ్వాలి అనుకుంటే ఒక ట్యాగ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్యాప్షన్ ట్యాగ్. క్లియర్? I'm going to write a HTML program which is used to define a table in the HTML web page. ఒక HTML web page లో ఒక HTML వెబ్ టేబుల్ క్రియేట్ చేయడం ఎలా అనే ప్రోగ్రామ్ రాయిపోతున్నాను. ఈ టేబులే మనం క్రియేట్ చేద్దాం. దానికి అట్రిబ్యూట్స్ ఇద్దాం. బార్డర్ కావాలి, ఆ బార్డర్ కలర్ కూడా గ్రీన్ కలర్లో కావాలి అనుకుందాం. ఆ బార్డర్ థిక్నెస్ పెంచుదాం. టేబుల్ హైట్ 50% ఉండాలి, విడ్త్ వచ్చేటప్పటికి 60% ఉండాలి బాడీకి. దానికి వచ్చేటప్పటికి సెల్కి గ్యాప్ పెంచడం తగ్గించడం, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద టేబుల్, క్రియేటింగ్ ఎ టేబుల్ ఇన్ HTML పేజ్. ఓకే, ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ కింద అడుగుతాడు, హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ HTML, వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ క్రియేటింగ్ టేబుల్ అని అడుగుతాడు. ఆ టేబుల్స్ గురించి, ఆ టేబుల్ అట్రిబ్యూట్స్ గురించి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం రాయాలి. నేను టేబుల్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తాను. HTML ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓపెన్ HTML. నిన్న మీకు మెటీరియల్ ఇచ్చినప్పుడు HTML ప్రోగ్రామ్ ప్రతి దానిపైన ఇలాగా డాక్ టైప్ HTML అని ఉంది. అంటే ఇది కంపల్సరీ కాదండి, ఇది రాయాల్సిన అవసరం లేదు, కానీ మీ మెటీరియల్ ఉంది కాబట్టి ఒకసారి చెప్తున్నాను. అంటే మనకి C ప్రోగ్రామింగ్లో హెడర్ ఫైల్స్ అంటే కామెంట్స్ లాంటివి పెట్టడం, హెడర్ ఫైల్స్ అలాగా ప్రోగ్రామ్ కన్నా పైన రాస్తాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను రాసే డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ అని. ఎందుకంటే మనం వెబ్ డిజైనింగ్లో HTML ఒకటే కాదు, XML ఉంటుంది, DHTML ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. అంటే మనం ఏ టైప్ ఆఫ్ మార్కప్ లాంగ్వేజ్ వాడుతున్నాం అని చెప్పడానికి డాక్ టైప్ HTML అని చెప్తాం అనమాట. ఇది మ్యాండేటరీ ఏం కాదంటే, కానీ మనకేంటంటే Cలో హెడర్ ఫైల్స్ పెట్టకపోయినా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు హెడర్ ఫైల్ పెట్టాలి. అలాగే HTML ప్రోగ్రాంలో కూడా మనం HTML ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇది లేకపోయినా సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, బట్ ఈవెన్ దో ఇది మెన్షన్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి ప్రోగ్రామ్కి అది కంపల్సరీగా ఉండాలి. ఎస్కలమేటరీ పెట్టి డాక్ టైప్ HTML. దీని మీనింగ్ ఏంటంటే ఇది కామెంట్కి యూజ్ చేసేదండి, ద కామెంట్ లాంటిది అనమాట. అదేం చెప్తుంది అంటే నేను ఒక HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్తున్నాను, దట్స్ అలా. అంతే. మీరు ప్రతి ప్రోగ్రామ్కి అది మ్యాండేటరీ కింద రాసుకోవడం అనేది కంపల్సరీ. అంటే మనం హెడర్ ఫైల్స్ ఎలా వాడతాం, ఇక్కడ అలా వాడతాం. చూస్తాం HTML ప్రోగ్రాంలో టైటిల్ బార్లో ఏదన్నా ఉపయోగించాలి అంటే టైటిల్. ఇప్పుడు నేను టైటిల్ బార్లో టేబుల్ అని ఒక టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ టైటిల్
వారి గురించి నేను సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. ఆ టైటిల్లో ఏమి ఇచ్చిన టైటిల్ బార్లో వస్తుంది. సారీ, ఈ టైటిల్ అనేది ఏ సెక్షన్లో ఉండాలి? హెడ్ సెక్షన్లో ఉండాలి. కంపల్సరీగా హెడ్ సెక్షన్ ఓపెన్ చేయండి. అదేవిధంగా హెడ్ సెక్షన్ని క్లోజ్ చేయండి. అంటే హెడ్ సెక్షన్లో మాత్రమే టైటిల్ బార్లో డిస్ప్లే చేసి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాడీ సెక్షన్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు బాడీ సెక్షన్లో నేను టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓపెన్ ఎ ట్యాగ్ టేబుల్. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. నేను అట్రిబ్యూట్స్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. నేను చెప్పిన తర్వాత ఒక్కొక్క అట్రిబ్యూట్ ఇద్దాం. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేశాను. దీంట్లో ఫస్ట్ రో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ రో అంటే ఏంటంటే టీఆర్. రోని డిఫైన్ చేయడానికి ట్యాగ్ టీఆర్. ఈ రోలో దీస్ ఆర్ హెడ్డింగ్స్. డేటా కాదు, మెయిన్ హెడ్డింగ్స్. అది హెడ్డింగ్స్ కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క ట్యాగ్లో టీహెచ్ ఓపెన్, ఫస్ట్ హెడ్డింగ్ సీరియల్ నెంబర్, టీహెచ్ క్లోజ్, టీహెచ్ ఓపెన్, నెక్స్ట్ హెడ్డింగ్ నేమ్, టీహెచ్ క్లోజ్, నెక్స్ట్ టీహెచ్ ఓపెన్, నెక్స్ట్ హెడ్డింగ్ మార్క్స్, టీహెచ్ క్లోజ్. ఇక్కడతో రో కంప్లీట్ అయింది కాబట్టి నేను టీఆర్ క్లోజ్ చేస్తాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా సింగిల్ లైన్. ఒక రోని డిఫైన్ చేశాను. దిస్ ఈజ్ టీఆర్ ఓపెన్ ట్యాగ్, దిస్ ఈజ్ టీఆర్ క్లోజింగ్ ట్యాగ్. దెర్ ఆర్ 3 హెడ్డింగ్స్. నేను టీహెచ్లో ఎందుకు పెట్టానంటే దీస్ ఆర్ హెడ్డింగ్ లైన్. టీహెచ్ ఓపెన్ క్లోజ్, టీహెచ్ ఓపెన్ క్లోజ్, విడివిడిగా రాయాలి. మీరు సీరియల్ నెంబర్, నేమ్, మార్క్స్ అనేది ఒకే టీహెచ్లో పెట్టారనుకోండి, మొత్తం 3 హెడ్డింగ్లు ఈ సెల్లో వచ్చేది గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని ఇండివిజువల్గా రాయాలి. అక్కడికి ఒక రో అయిపోయింది. నెక్స్ట్ రో టీఆర్ అని ఓపెన్ చేశాను. నెక్స్ట్ రో నుంచి ఇది హెడ్డింగ్స్ కాదు, డేటా కాబట్టి ఏ ట్యాగ్లో చెప్పాలి? టీడీ అనే ట్యాగ్లో చెప్పాలి. టీడీలో ఫస్ట్ 1, టీడీ క్లోజ్ చేయండి. టీడీ ఓపెన్ చేయండి. ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, అక్కడ ఏ పేరు ఇచ్చానో ఆ పేరు ఇస్తున్నాను, నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ టీడీ క్లోజ్ చేయండి. నెక్స్ట్ టీడీ ఓపెన్ చేశాను, మార్క్స్ ఇస్తున్నాను 87, టీడీ క్లోజ్ చేశాను. ఇక్కడతో ఈ రో కంప్లీట్ అయింది, టీఆర్ రో. ఇదంతా ఒక లైన్. నెక్స్ట్ రో లైక్ దట్. నెక్స్ట్ రో ఇవ్వాలనుకోండి, అగైన్ టీఆర్ ఓపెన్. దాంట్లో డేటా వచ్చేటప్పటికి టీడీ 2, టీడీ క్లోజ్, అగైన్ టీడీ ఓపెన్, నేమ్, టీడీ క్లోజ్, అగైన్ టీడీ ఓపెన్, మార్క్స్ 87 ఇచ్చాను, 84, అగైన్ టీడీ క్లోజ్. ఇక్కడతో రో కంప్లీట్ అయింది కాబట్టి టీఆర్. ఆ టేబుల్ యాజ్ డీస్గా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. టీఆర్ ఫస్ట్ డేటా వచ్చేది టీడీ. లైక్ దిస్ యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్. అగైన్ టీడీ ఓపెన్, నేమ్, టీడీ క్లోజ్, లాస్ట్ రో. లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్. ఫస్ట్ దానికి మాత్రం హెడ్డింగ్ కాబట్టి టీహెచ్లో పెట్టాను, రిమైనింగ్ ఆర్ డేటా కాబట్టి టీడీలో పెట్టాను. నాట్ ఓన్లీ 3 rows, యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్. ఈ 3 ట్యాగ్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. టేబుల్ ట్యాగ్, టీఆర్ ట్యాగ్, టీహెచ్ ట్యాగ్, టీడీ ట్యాగ్. ఒక రో మొత్తం టీఆర్లో ఓపెన్ క్లోజ్లో ఉండాలి, హెడ్డింగ్స్ టీహెచ్ క్లోజ్ ఓపెన్ క్లోజ్లో ఉండాలి, డేటా టీడీ క్లోజ్లో ఉండాలి. ఇక్కడికి టేబుల్ అయిపోయింది అనగానే టేబుల్ ట్యాగ్ షుడ్ బి క్లోజ్డ్. ఒక టేబుల్ ఒకటి సరిపోద్ది కాబట్టి నేను బాడీ క్లోజ్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ షుడ్ బి క్లోజ్డ్. అండ్ HTML ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి HTML ట్యాగ్ షుడ్ బి క్లోజ్డ్. ఓకేనా? దిస్ ఈజ్ క్రియేటింగ్ టేబుల్ ఇన్ HTML. బట్ నేను టేబుల్ ట్యాగ్కి ఎటువంటి అట్రిబ్యూట్ ఇవ్వలేదు. సపోజ్ నేను ఏ అట్రిబ్యూట్ ఇవ్వకపోతే బార్డర్ ఏమీ ఇవ్వలేదు. దీనికి బార్డర్ రాదు, ఎందుకంటే బార్డర్ ఈజ్ బై డిఫాల్ట్ బార్డర్ విల్ బి 0. ఓకే, ఇప్పుడు నేను బార్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎలా ఇవ్వాలి? బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాను. అంటే అర్థం 8 పిక్సెల్స్, అంటే 8 డాట్స్ కలిస్తే ఎంత థిక్నెస్ వస్తుందో అంత థిక్నెస్ వస్తుంది. మీరు అవుట్పుట్ చూడండి, థిక్నెస్ సరిపోలేదు అంటే యూ కెన్ ఇంక్రీజ్ దట్. ఆ బార్డర్ కలర్ కావాలనుకో, స్పేస్ ఇచ్చి బార్డర్ కలర్ సపోజ్ మీరు గ్రీన్ కావాలనుకోండి, గ్రీన్. ఓకేనా? స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అనుకోండి. నేను వరుసగా ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ వాడుతున్నాను, అన్నీ వాడాలని రూల్ ఏం లేదు. మీరు సార్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి వద్దండి, బాడీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏది ఉంటే అదే సరిపోద్ది అంటే యూ నీడ్ నాట్ యూస్. బ్యాక్గ్రౌండ్ కలర్ వాడుతున్నాను, బీజీ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ షుడ్ బి సమ్ పింక్ కలర్ పెట్టాలి. సపోజ్ దీని విడ్త్ వచ్చేటప్పటికి, ఇప్పుడు టేబుల్ ఎలా క్రియేట్ అయిందండి, దీని విడ్త్ వచ్చేటప్పటికి ఒక 50%, బాడీలో 50% ఉండాలి అనుకున్నాను. అప్పుడేం చేయాలి? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50% అన్నారు. సరే, హైట్లో ఇలా 100%లో 25% ఉండాలి అనుకున్నాను. అప్పుడేం చేస్తాం? హైట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఒకవేళ మీరు ఇక్కడ పర్సెంట్ సింబల్ పెట్టలేదు అనుకోండి, ట్రీటెడ్ యాజ్ 50 పిక్సెల్స్.
అంటే 50 పిక్సెల్స్ అంటే చాలా చిన్నగా అయిపోద్ది టేబుల్, సైజ్ తగ్గిపోద్ది బాగా. అందుకని గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ చెప్పేటప్పుడు మాత్రం పర్సంటేజ్ సింబల్ ఖచ్చితంగా పెట్టాలి. ఇఫ్ యూ డోంట్ గివ్ ద పర్సంటేజ్ సింబల్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అంటే పిక్సెల్ అంటే చాలా చిన్న డాట్, అలాంటి 50 డాట్స్ కలిస్తే ఎంత విడ్త్ వస్తుందో అంత వస్తుంది. అందుకని కంపల్సరీ చూసుకోండి అది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి అలైన్మెంట్ లెఫ్ట్ అనుకుంటే ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్ కావాలంటే అలైన్ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఒకవేళ నాకు రైట్ అలైన్ కావాలనుకోండి, అలైన్ ఈజ్ ఈక్వల్ టు అనొచ్చు రైట్. అంటే టేబుల్ బాడీకి ఇటు సైడ్ రాదు, ఇటు సైడ్ వస్తుంది. సెంటర్ కావాలంటే సెంటర్. ఓకే, సెల్ స్పేసింగ్ ఇవ్వాలి అంటే సెల్ స్పేసింగ్ కూడా ఇవ్వచ్చు. సెల్ స్పేసింగ్ అంటే సెల్కి మధ్యలో ఉండే గ్యాప్ నేను ఇవ్వట్లేదు, బై డిఫాల్ట్ ఎంత ఉంటే అంతే ఉండాలి. ఒకవేళ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, సెల్ స్పేసింగ్ గ్యాప్ నాకు తక్కువ అనిపించింది అనుకోండి, గ్యాప్ నాకు చాలా తక్కువ అనిపించింది, సెల్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకో, సెల్కి గ్యాప్ 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది. సపోజ్ అది సరిపోదు ఇంకా ఇవ్వాలి అంటే కనుక 15 ఇవ్వండి, 20 ఇవ్వండి. అదే సెల్ సైజు పెంచాలి అంటే కనుక సెల్ ప్యాడింగ్ అంటున్నాను. సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే 15 పిక్సెల్స్ సైజుని బట్టి వస్తుంది. లేదు ఆ సైజ్ సరిపోలేదు అంటే 10, 20 పెట్టుకోండి, ఇంకా సరిపోలేదు అంటే 25. ఐ హ్యావ్ యూజ్డ్ ఆల్ ద అట్రిబ్యూట్స్. చూడండి ఒకసారి, టేబుల్ ట్యాగ్లో బోర్డర్ అంటే టేబుల్ బోర్డర్, ఈ లైన్ని బోర్డర్ అంటారు. ఆ బోర్డర్ థిక్నెస్ పెంచుకోవడం. బై డిఫాల్ట్ 0 ఉంటుంది కాబట్టి మీరు ఆ బోర్డర్ ఇవ్వకపోతే నో బోర్డర్ విల్ బీ అపియర్డ్ ఆన్ ద వెబ్ పేజ్. ఓకేనా, బోర్డర్ కలర్ ఇవ్వాలి అంటే మీ ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వండి. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బోర్డర్ కలర్ అంటే ఈ లైన్ కలర్, బీజీ కలర్ అంటే ఈ టేబుల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, నెక్స్ట్ విడ్త్ వచ్చేటప్పటికి టేబుల్ విడ్త్, దిస్ ఈజ్ కాల్డ్ విడ్త్. అది బాడీ పర్సంటేజ్ని బట్టి ఇవ్వచ్చు. బాడీ అంటే వెబ్ బ్రౌజర్ బాడీలో 50% విడ్త్ ఉండాలి, లేదంటే 25%. అలాగే హైట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి ఇలా ఇవ్వండి. అలైన్మెంట్ బై డిఫాల్ట్ విల్ బీ లెఫ్ట్ అయితే మీరు అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ రైట్ అలైన్ చేయాలి అంటే ఆ రైట్ అని ఇవ్వండి. సెల్ స్పేసింగ్ మార్చాలి అంటే సెల్కి గ్యాప్ సరిపోలేదు మార్చాలి అంటే సెల్ స్పేసింగ్ వాడండి. సెల్ సైజు పెంచాలి అంటే కనుక సెల్ ప్యాడింగ్ వాడండి. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్షన్ చూద్దాం. సార్ ఈ క్యాప్షన్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత టేబుల్ క్రియేట్ చేయడానికి ముందు ఈ ట్యాగ్ వాడాలి. ఏంటో ట్యాగ్ అది క్యాప్షన్ ఓపెన్ చేసి ఏంటి క్యాప్షన్ ఇవ్వాలనుకున్నారు మీరు? స్టూడెంట్స్ మార్క్స్ డేటా అని క్యాప్షన్ ఇచ్చాను. ఆ క్యాప్షన్ క్లోజ్ చేయాలి అంటే క్లోజింగ్ ట్యాగ్ క్యాప్షన్. క్లియర్? దిస్ ఈజ్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ HTML. గుర్తుపెట్టుకోండి, HTML టేబుల్స్ క్రియేట్ చేయడం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ HTMLలో. మళ్ళీ ఒకసారి ఎంటైర్ ప్రోగ్రామ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్ HTMLలో రాయాలన్నా డాక్ టైప్ అనేది మ్యాండేటరీ, అంటే జనరల్గా ఎగ్జిక్యూషన్ పర్పస్ అయితే మ్యాండేటరీ కాదు. కానీ దీని మీనింగ్ ఏంటి అంటే నేను HTML డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తున్నాను అని అర్థం. తర్వాత HTML ప్రోగ్రామ్ రాసేటప్పుడు సాధారణంగా హెడ్ సెక్షన్ ముందు ఇస్తాం. హెడ్ సెక్షన్లో టైటిల్ బార్లో ఏం చూపించాలనుకున్నాను, నేను టైటిల్ డిస్ప్లే అవ్వాలనుకున్నాను. ఆ టైటిల్ టేబుల్స్ అనేది ప్రింట్ చేశాను నేను. హెడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత బాడీ సెక్షన్ ఓపెన్ చేశాను. బాడీ సెక్షన్లో బీజీ కలర్ ఏమవ్వలేదు అంటే బై డిఫాల్ట్ వైట్ వస్తుంది. బాడీ అంతా వైట్ కలర్ వస్తుంది. అంటే బాడీ ఇలా ఉంది అంటే వైట్ కలర్ వస్తుంది. మీరు టేబుల్ మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిచ్చుకున్నారు, ఆ టేబుల్ పార్ట్ మాత్రం పింక్ కలర్ వస్తుంది. ఓకే, బాడీ మాత్రం బ్యాక్గ్రౌండ్ అంతా వైటే వస్తుంది. ఓకేనా? ఒకవేళ నాకు బాడీ బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ కావాలంటే కనుక ఇక్కడ మీరు బాడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా ఇవ్వాలో నేను సిస్టంలో కూడా చూపించాను. ఎలా బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ CN కలర్ కావాలనుకోండి, CN కలర్ మీ ఇష్టం, ఏ కలర్ కావాలంటే కలర్. అంటే ఇదంతా ఈ బయట బాడీ అంతా CN కలర్లో ఉంటుంది, దీని బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే టేబుల్ బీజీ కలర్ ఏమి ఇచ్చారు అంటే పింక్ ఇచ్చారు, బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చారంటే CN ఇచ్చారు. ఓకేనా? టేబుల్ ట్యాగ్ అట్రిబ్యూట్కి టేబుల్ ట్యాగ్కి చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ అట్రిబ్యూట్స్ కంపల్సరీగా వాడాలని రూల్ ఏం లేదు. చెప్పాను కదా, ఒక ట్యాగ్కి అట్రిబ్యూట్స్ అన్నీ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను యూజ్ చేసినవన్నీ మీరు యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. whenever we need it we can use it. మీరు ఏమి యూజ్ చేయకుండా టేబుల్ ట్యాగ్ ఇలా క్లోజ్ చేసి కూడా మీరు టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఈ అట్రిబ్యూట్కి బై డిఫాల్ట్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. చెప్పాను కదా, బార్డర్కి 0, బార్డర్ కలర్ గ్రే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటుంది, అంటే బాడీ బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే అది ఉంటుంది. విత్ బై డిఫాల్ట్ విత్ ఉంటుంది, హైట్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. లేదు ఐ వాంట్ టు డిఫైన్ మై ఓన్ వాల్యూస్, అంటే నేను నా ఇష్టం వచ్చిన వాల్యూస్ని డిఫైన్ చేయాలి అంటే మాత్రం మనం ఇవ్వచ్చు. ప్రతి అట్రిబ్యూట్కి ఒక వాల్యూ ఇవ్వచ్చు. నాకు బార్డర్ థిక్నెస్ నేను పెట్టాను 8, ఇంకా కావాలి పెంచవచ్చు. బ్యాక్గ్రౌండ్ బార్డర్ కలర్ వచ్చాడు, నా ఇష్టం వచ్చిన కలర్ పెట్టవచ్చు. ఆ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నా ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు. దాని విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. హైట్ కూడా వీ కెన్ చేంజ్. అలైన్మెంట్ కూడా బై డిఫాల్ట్ లెఫ్ట్ అలైన్ ఉంటుంది, వీ కెన్ చేంజ్ ద అలైన్మెంట్. సెల్కి మధ్యలో గ్యాప్ని సెల్ స్పేసింగ్ అంటారు. సెల్ సైజుని పెంచడానికి వాడేదాన్ని సెల్ ప్యాడింగ్ అంటారు. ఇవి నెంబర్ ఆఫ్ పిక్సెల్స్లో ఇస్తాం. ఈ రెండు మాత్రం నెంబర్ ఆఫ్ పిక్సెల్స్లో ఇవ్వచ్చు, పర్సంటేజ్ ఆఫ్ ద బాడీలో కూడా ఇవ్వచ్చు. పర్సంటేజ్ ఆఫ్ బాడీలో ఇవ్వాలంటే పర్సంటేజ్ సింబల్ వాడాలి. నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఇవ్వాలి అంటే పర్సంటేజ్ సింబల్ యూజ్ చేయకూడదు. కానీ దీన్ని ఎక్కువ పర్సంటేజ్లోనే వాడుతుంది. నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అయితే చాలా ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఈజ్
హౌ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ HTML. కంపల్సరీగా ఈ ట్యాగ్స్ అంటే దీంట్లో కంపల్సరీగా వాడాల్సిన టేబుల్ ట్యాగ్, TR ట్యాగ్, TH ట్యాగ్, TD ట్యాగ్. మిగిలినవన్నీ కంపల్సరీ. క్యాప్షన్ కంపల్సరీ ఏం కాదు, క్యాప్షన్ ట్యాగ్ వాడలేదు అంటే నో క్యాప్షన్ విల్ బి డిస్ప్లేడ్. ఓకేనా? లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ టేబుల్స్ ఇన్ HTML. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో వద్దాం. థ్యాంక్ యూ.